ఫ్రెండ్స్, స్లిమ్మెస్ట్ ఫోన్ ట్రెండ్ స్టార్ట్ అవబోతుంది. ఏదైనా ట్రెండ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ బ్రాండ్ ముందుకొచ్చేది శాంసంగ్. తెలిసిందే, ఫోల్డబుల్ ఫోన్స్ ఫస్ట్ తీసుకొచ్చింది శాంసంగ్. తర్వాత జనరేషన్కి వాటిని అప్డేట్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు స్లిమ్మెస్ట్ ఫోన్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మనకి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అన్ని బ్రాండ్స్ ఇప్పుడు స్లిమ్మెస్ట్ ఫోన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాయి. శాంసంగ్ కూడా స్లిమ్మెస్ట్ ఫోన్ తీసుకొని వచ్చింది. వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, ఫస్ట్ ఇంప్రెషన్ చేద్దాం. బాక్స్ మనకి సేమ్ ఎస్ సిరీస్ బాక్స్ లాగే ఉంటుంది. బాక్స్ లోపల కంటెంట్స్ కూడా సేమ్ ఉంటాయి. మీకు మొబైల్ ఫోన్ తో పాటు ఒక సిమ్ ఇంజెక్టర్ పిన్ వస్తుంది, కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, ఒక టైప్ సి కేబుల్. ఇవే మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇంకా ఫోన్ ఫస్ట్ ఇంప్రెషన్ చేతిలో పట్టుకోగానే మీకు నార్మల్ ఫోన్ లాగా అయితే అనిపించదు. ఇది మీరు దీన్ని ఫీల్ అయితేనే దీనికి ఎక్స్పీరియన్స్ చేయగలరు. ఒకవేళ మీ దగ్గరలో ఉన్న శాంసంగ్ స్టోర్ ఉంటే, అక్కడ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉంటే ఒకసారి వెళ్ళండి. ఫోన్ మీరు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా స్లిమ్ ఉంటుంది. ఫోన్ లైట్ వెయిట్ ఉంటుంది. చేతిలో పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఫోన్ మిమ్మల్ని ఇంప్రెస్ అయితే చేస్తుంది. ఫోన్ ఫిజికల్ ఎవరు చూస్తే సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. టాప్ లో మీకు సెకండరీ మైక్ కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఏమీ లేవు. బాటమ్ లో వచ్చేసరికి స్పీకర్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, అండ్ సిమ్ ట్రే ఉంది. ఇది మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 2 కెమెరాస్ ఉన్నాయి విత్ ఫ్లాష్. ఫ్రంట్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది. అండ్ బెజల్స్ కూడా చాలా తక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా ఫోన్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు దీని కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడొచ్చు. డిస్ప్లే 6.7 ఇంచ్ క్వాడ్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. డైనమిక్ AMOLED డిస్ప్లే. స్నాప్డ్రాగన్ 88 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ OIS తో వస్తుంది. అండ్ 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా, 12GB ర్యామ్, 256GB బేస్ మోడల్ స్టార్ట్ అవుతుంది. 3900 mAh బ్యాటరీతో వస్తుంది. 25 వాట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా ఈ ఫోన్ లో అయితే ఉంది. కంప్లీట్ గా ఈ ఫోన్ స్పెక్స్ చూస్తే ఇది మీకు సామ్సంగ్ గెలాక్సీ S25 Ultra కి S25 Plus కి మధ్యలో అయితే ప్లేస్ చేశారు. ఈవెన్ దీని బిల్డ్ క్వాలిటీ గానీ ఇవన్నీ మీకు టాప్ మోడల్ ఏదైతే S25 Ultra దాంతో కంపీట్ అయితే S25 Plus కంటే. దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం ఫస్ట్ మనం. ఈ ఫోన్ మీకు జస్ట్ 163 grams వెయిట్ ఉంటుంది. అండ్ 5.8 mm థిన్ అయితే ఉంటుంది. థిన్నెస్ట్ గెలాక్సీ ఫోన్ ఇది. ఇంత లైట్ వెయిట్ చేయడానికి ఫస్ట్ ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్. సో ఫ్రేమ్ వీళ్ళు టైటానియం ఫ్రేమ్ అయితే యూజ్ చేస్తారు. సో ఇది మీకు S25 Ultra లో ఉంటుంది. సో ఇది S25 Ultra నుంచి తీసుకుంది. ఇది బిల్డ్ క్వాలిటీ మాత్రం సాలిడ్ ఉంటుంది. టైటానియం ఫ్రేమ్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈవెన్ S25 Ultra లో కూడా ఈ ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే లేదు. బ్యాక్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. అవుటర్ మెటీరియల్ కాదు, లోపల ఇంటర్నల్స్ మీద కూడా ఫోకస్ అయితే చేశారు. దగ్గర మీకు కెమెరా పార్ట్ దగ్గర 13% అయితే తగ్గించారు S25 Ultra తో కంపేర్ చేస్తే. అండ్ సర్క్యూట్ బోర్డ్ దగ్గర నుంచి హీట్ డిస్పేషన్ సిస్టమ్ అన్ని కంప్లీట్ గా స్లిమ్ చేసేసారు కంప్లీట్ గా. అందుకే ఇది మీకు చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. ఫోన్ చాలా స్లిమ్ అనిపిస్తుంది. ఇంకా దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది మీకు టాప్ మోడల్ ఉంది S25 Ultra, దాని పర్ఫార్మెన్స్ తో వస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 8 Elite ఫర్ గెలాక్సీ ప్రాసెసర్ తో వస్తుంది. 3 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ ఈ ప్రాసెసర్ గురించి చెప్పాల్సిన అవసరం ప్రజెంట్ మీకు మార్కెట్ లో ఇది బెస్ట్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ లో. BGMI ప్రజెంట్ ఇది మీకు 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ లో హ్యాండిల్ చేస్తుంది. HDR ఎక్స్ట్రీమ్ ఉంది. అల్ట్రా HDR అన్ని గ్రాఫిక్స్ లో హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ 120 FPS లో కూడా గేమ్ అయితే హ్యాండిల్ చేయగలదు. ప్రజెంట్ అయితే మీకు 90 FPS లో గేమ్ అయితే రన్ చేస్తుంది. మీరు గేమ్స్ ఆడుకోవచ్చు ఎందుకంటే ఇది పవర్ఫుల్ ప్రాసెసర్. డిస్ప్లే సైజ్ కూడా ఏమి చిన్న సైజ్ స్క్రీన్ అయితే కాదు, ఇది చాలా పెద్ద సైజ్ డిస్ప్లే ఇది. సో గేమ్స్ అయితే మీరు బాగా ఆడుకోవచ్చు. గేమ్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. గేమింగ్ కూడా దీనిలో మీరు ఎంజాయ్ చేయొచ్చు. దీనిలో మీకు లార్జ్ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. థర్మల్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా చేశారు వీళ్ళు. అండ్ మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఫోన్ వార్మ్ అవుతా ఉంటుంది కదా, మీరు ఒక 1 hour గేమ్ ఆడిన తర్వాత దగ్గర 44.8 అట్లా టెంపరేచర్ రీచ్ అవుతుంది. సో కొన్ని సెకండ్లు మీరు పక్క పెట్టారు అనుకోండి, ఫోన్ ఒక 10-20 seconds పక్క పెట్టేస్తే ఒక 2 degrees వరకు టెంపరేచర్ వెంటనే డ్రాప్ అయిపోతుంది. చాలా క్విక్ గా టెంపరేచర్ అయితే డ్రాప్ అవుతుంది. కూలింగ్ సిస్టమ్ అయితే బాగా ఇంప్లిమెంట్ అయితే చేశారు దీనిలో. గేమింగ్ కూడా దీనిలో మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. రే ట్రేసింగ్ కూడా ఉంటుంది. గ్రాఫిక్స్ మీకు చాలా బాగుంటుంది గేమింగ్ ఎక్స్పీరియన్స్. S25 Ultra లో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు గేమ్, దీనిలో కూడా సేమ్ అలానే ఎంజాయ్ చేయొచ్చు. దీనిలో మీకు బేస్ మోడల్ 12GB ర్యామ్, 256GB తో వస్తుంది. ర్యామ్ LPDDR5X ర్యామ్, స్టోరేజ్ UFS 4.0 తో వస్తుంది. ఇవన్నీ మీ గేమ్ కి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే దీనిలో మీకు 6.7 ఇంచ్ డిస్ప్లే ఇది క్వాడ్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ తో అయితే వస్తుంది. అండ్ ఇది 2x డైనమిక్ AMOLED సామ్సంగ్ డిస్ప్లే ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. LTPO ప్యానల్, HDR10+ సపోర్ట్ అయితే ఉంది. డిస్ప్లేలో మీకు ప్రో స్కేలర్ ఉంటుంది. అంటే మీకు ఏదైనా లో రెజల్యూషన్ కంటెంట్ చూస్తారు అనుకోండి, దాన్ని బూస్ట్ చేయడం, కొద్దిగా దాన్ని బెటర్ చేసి చూపించడం. అండ్ విజన్ బూస్టర్ ఉంటుంది, కొద్ది కలర్స్ ఇవన్నీ కొద్దిగా బూస్ట్ చేసి చూపించడం. సామ్సంగ్ డిస్ప్లే పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఏదైతే మీరు S25 Ultra డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మీరు పొందుతున్నారు, సేమ్ ఎక్స్పీరియన్స్ దీనిలో అయితే మీకు ఉంటుంది. ఎక్కడ మీకు డిసప్పాయింట్ అయితే డిస్ప్లే పరంగా. L1 సపోర్ట్ ఉంటుంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ చూడొచ్చు. ఈవెన్ HDR+ కూడా మీరు కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్ లో కూడా మీకు
HD10 సపోర్ట్ అయితే ఉంది. సౌండ్ విషయానికి వచ్చినా కానీ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ అట్మాస్ ఉంటుంది. సౌండ్ కూడా చాలా బాగుంది ఫస్ట్ ఇంప్రెషన్. ఇంకా కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాస్ ఉంటాయి. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, OIS తో వస్తుంది. అండ్ 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, దీనిలో కూడా మీకు OIS అయితే ఉంది. ఫ్రంట్ మీకు 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాక్ కెమెరా వచ్చేసి మీరు 8K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 8K 30 FPS ఉంది, 4K 60 ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 4K 60 వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ కెమెరా మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ ఎవ్రీథింగ్ S25 Ultra మ్యాచ్ అవుతుంది. 200 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మీకు డీటెయిల్స్ కూడా బాగా వస్తాయి. మీరు జూమ్ చేసినప్పుడు డీటెయిల్స్ బాగుంటాయి. అండ్ నైట్ టైం ఫోటో తీసినప్పుడు కూడా మీకు డీటెయిల్స్ బాగుంటాయి. దీనిలో మీకు టెలిఫోటో లెన్స్ సపరేట్ అయితే లేవు, కాకపోతే మెయిన్ కెమెరా నుంచి మీరు 2x లో పోర్ట్రేట్స్ తీయొచ్చు. డీటెయిల్స్ బాగా వస్తున్నాయి. 2x లో మీరు పోర్ట్రేట్ తీసినా కానీ ఇక్కడ చూడొచ్చు డీటెయిల్స్ చాలా బాగున్నాయి. అండ్ దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు 4x వరకు కూడా జూమ్ చేయొచ్చు. 4x వరకు జూమ్ చేసినా కానీ పోర్ట్రేట్ తీయడానికి అయితే లేదు, 4x వరకు జూమ్ చేసి ఫోటోస్ తీయొచ్చు. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి ఇది మీకు వైడ్ యాంగిల్ కే ఉపయోగపడుతుంది. మ్యాక్రో అయితే లేదు. మ్యాక్రో దీనిలో మీరు మెయిన్ కెమెరా నుంచి తీయొచ్చు. 1x లో మ్యాక్రో పనిచేస్తుంది, 2x లో మ్యాక్రో పనిచేస్తుంది, 4x వరకు మీరు జూమ్ చేయొచ్చు. 4x వరకు మీరు జూమ్ చేసి మ్యాక్రో షాట్స్ అయితే తీయొచ్చు. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది 85 డిగ్రీ వైడ్ యాంగిల్ కెమెరా. సో మీరు ఫోటోస్ దిగాలనుకుంటే గ్రూప్ ఫోటోస్ కూడా దిగవచ్చు. చాలా వైడ్ మీరు ఫోటోస్ అయితే దిగవచ్చు. నెక్స్ట్ UI గురించి మాట్లాడితే ఇది One UI 7 మీద రన్ అవుతుంది. 7 years వరకు అప్డేట్స్ వస్తాయి. సెక్యూరిటీ అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్ 7 years వరకు అయితే మీకు వస్తాయి. సామ్సంగ్ అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్ 7 years చేసేసింది అప్డేట్స్. అండ్ నాక్ సెక్యూరిటీ ఉంటుంది, హార్డ్వేర్ లెవెల్ మీకు సెక్యూరిటీ ఉంటుంది. అండ్ One UI 7 ఫీచర్స్ సపరేట్ వీడియో కూడా చేస్తాను నేను. ఒకవేళ One UI 7 ఫీచర్స్ చూడాలనుకుంటే ఇక్కడ వీడియో ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఏ ఫీచర్స్ కూడా మీకు ఏదైతే S25 Ultra ఏ ఫీచర్స్ ఉంటాయో అవన్నీ దీనిలో మీకు ఉంటాయి. సర్కిల్ టు సెర్చ్ కానివ్వండి, లైవ్ కాల్ ట్రాన్స్లేషన్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ 2 కొత్త ఫీచర్స్ జెమినైకి అయితే యాడ్ చేశారు, వాటి గురించి మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి జెమినై మీరు ఇక్కడ ఓపెన్ చేయాలంటే పవర్ బటన్ లాంగ్ ప్రెస్ పట్టుకుంటే మీకు జెమినై ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రెస్ చేస్తారు అనుకోండి, ఈ 2 ఆప్షన్స్ వచ్చేసరికి కెమెరా షేర్ అండ్ స్క్రీన్ షేర్. సో ఈ 2 మనం యూస్ చేసి చూద్దాం, రియల్ గా ఎలా ఉపయోగపడతాయో మీకు చూపిస్తాను. స్క్రీన్ షేర్ చూద్దాం. ఫస్ట్ స్క్రీన్ షేర్ వచ్చేసరికి దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ చూస్తే మనకి ఎంటర్ స్క్రీన్ సెలెక్ట్ చేస్తాం, స్టార్ట్ కొడతాను. ఇప్పుడు మన స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తున్నాయి వాటిని చూపించి దీన్ని క్వశ్చన్స్ అయితే అడగొచ్చు. ఇప్పుడు నేను ఒక ఫోటో చూపిస్తాను దీనికి. మీరు నన్ను ఏమి చేయమంటారో చెప్పగలరా? ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఏమిటి? మీరు చూపిస్తున్నది ఒక కప్పు కాఫీ. ఇది చాలా రుచిగా కనిపిస్తుంది. మీకు కాఫీ గురించి ఏమైనా తెలుసుకోవాలని ఉందా? ఇది ఏ కాఫీ? ఇది లోట్టి కాఫీ. దీనిపైన నురగతో డిజైన్ కూడా ఉంది. ఇది తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? మితంగా తీసుకుంటే కాఫీ తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ శక్తిని పెంచుతుంది, అప్రమత్తతను మెరుగుపరుస్తుంది. ఇప్పుడు ఇదే ఫోటోని మనం ఇంకో రకంగా అడుగుదాం. స్క్రీన్ షేర్ ఆన్ లోనే ఉంది ప్రస్తుతానికి. ఈ ఫోటోని నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి సరిపడా హ్యాష్ ట్యాగ్లు ఇంగ్లీష్ లో ఇవ్వు. Sure. Here are some hashtags you can use. Hashtag latte art. Hashtag coffee. Hashtag coffee lover. Hashtag coffee time. Hashtag cafe. Hashtag coffee shop. Hashtag food photography. Hashtag flat lay. Hashtag sunglasses. Hashtag style. ఇప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్లు చెప్పింది ఇది. సో వీటిని మనం కాపీ పేస్ట్ చేయడం ఎలా అంటే, జస్ట్ మీరు జెమినై ఉంది కదా, జెమినై యాప్లోకి వెళ్ళండి. ఇప్పుడు చూడొచ్చు, ఇది మనకి చెప్పిన హ్యాష్ ట్యాగ్లన్నీ ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇక్కడ నుంచి మీరు వీటిని కాపీ చేసేసి మీరు ఎక్కడైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనుకుంటే పోస్ట్ చేయొచ్చు. ఇట్లా మీ స్క్రీన్ మీద ఏదైనా చూపించి అడగండి, దీన్ని సమాధానాలు అయితే చెప్తుంది. అండ్ ఇంకొకటి, మీరు స్క్రీన్ మీద కాకుండా కెమెరాని చూపించి మీ చుట్టుపక్కల ఏమైనా కనిపిస్తున్నాయి వాటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, కెమెరా యూజ్ చేయొచ్చు. అప్పుడు జస్ట్ జెమినైలోకి వెళ్ళాలి. ఇప్పుడు కెమెరా ఓపెన్ చేశాను, అక్కడ రాకీ గారు నల్లగా కనిపిస్తున్నాడు. ఇదేమిటి? అవును, నాకు కూడా ఆ కుక్క కనిపిస్తోంది. ఇది జర్మన్ షెపర్డ్ లాగా ఉంది. మీరు దాని గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? దాన్ని పెంచుకోవడం మంచిదేనా? జర్మన్ షెపర్డ్లను పెంచుకోవడం వల్ల కొన్ని లాభాలున్నాయి. అవి చాలా నమ్మకమైనవి, తెలివైనవి మరియు శిక్షణ ఇవ్వడానికి సులభమైనవి. కానీ వాటికి చాలా వ్యాయామం, శిక్షణ మరియు సామాజిక పరస్పర చర్య అవసరం. మీరు వాటిని పెంచడానికి సిద్ధంగా ఉంటే అవి మంచి పెంపుడు జంతువులు అవుతాయి. ఇలా కెమెరా ఓపెన్ చేసి ఏదైనా చుట్టుపక్కల వాటి గురించి తెలుసుకోవాలన్నా కానీ జెమినై డైరెక్ట్ అడగవచ్చు. తెలుగులోనే మీకు అన్ని సమాధానాలు చెప్తుంది. ఇవి 2 కొత్త ఫీచర్స్ ఏఐకి సంబంధించి. ఇంకా ఫైనల్ గా బ్యాటరీ గురించి మాట్లాడాలి. స్లిమ్మెస్ట్ ఫోన్ కాబట్టి బ్యాటరీ కెపాసిటీ తక్కువ ఉంటుంది. దీనిలో 3900 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 25 watt వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, 15 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, ఈవెన్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 30 minutes లో 55% అయితే బ్యాటరీని అయితే మీరు ఛార్జ్ చేయొచ్చు. డిశ్చార్జ్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు బ్యాటరీ ఆప్టిమైజేషన్ బెటర్ చేసినట్టు చెప్తా ఉన్నారు. ఇది టూ ఎర్లీ అనమాట బ్యాటరీ మనం టెస్ట్ చేయడానికి. అట్లీస్ట్ 2 times చార్జ్ సైకిల్స్ అయిన తర్వాత ఇంకా బ్యాటరీ కొద్దిగా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను గేమ్ ఆడినప్పుడు అయితే మాత్రం 1 hourకి 17% అయితే బ్యాటరీ డ్రాప్ అయింది. ఇది ఏదో 4 to 5 hours అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది చెప్తున్నా కదా టూ ఎర్లీ జడ్జ్ చేయడానికి, ఎందుకంటే ఎక్కువ మంది బ్యాటరీ గురించి దీనిలో ఆలోచించేది. సో దీన్ని సపరేట్గా చూద్దాం బ్యాటరీ గురించి అండ్ కంప్లీట్గా రియల్ లైఫ్లో వాడిన తర్వాత ఎంతవరకు వస్తుంది ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో బ్యాటరీ అయితే
ఇది ఫోన్ తయారు చేసింది లైట్ అండ్ మీడియం యూజర్సే. మీరు హెవీ యూజర్ అయితే కష్టం, మీడియం కానీ లైట్ యూజర్ అయితే మాత్రం కొద్దిగా ఈవినింగ్ వరకు మీరు ఫోన్ అయితే యూజ్ చేయొచ్చు. ఇంక ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 12GB RAM 256GBతో వస్తుంది బేస్ మోడల్. దీని ప్రైస్ 1,09,999 రూపాయలు ఉంటుంది. అండ్ దీన్ని ప్రీ ఆర్డర్ చెప్పి ప్రజెంట్ ప్రీ ఆర్డర్స్ నడుస్తున్నాయి. ప్రీ ఆర్డర్ చేస్తే ఈ ప్రైస్కే 512GB మోడల్ అయితే వస్తుంది. దగ్గర మీకు 12,000 రూపాయలు సేవ్ అయితే, అంటే 256GB మోడల్ ప్రైస్కి 512GB మోడల్ అయితే వస్తుంది. ఫైనల్గా ఈ ఫోన్ ఎవరికి సెట్ అవుతుంది? ఎవరైతే స్లిమ్మెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ కోసం చూస్తుంటారో, చాలా లైట్ వెయిట్, పాకెట్లో పెట్టుకున్నా కానీ పెట్టుకున్నట్టు ఉండకూడదు అనుకుంటుంటారో, అండ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కావాలి అండ్ లైట్గా యూజ్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. లైట్ యూజర్స్, మీరు మీడియం ఆర్ లైట్ యూజర్స్ అయితే అప్పుడు ఈ ఫోన్ మీకు సెట్ అవుతుంది. సో మీకు ఎలా అనిపించింది S25Edge? ఇది ఫస్ట్ జనరేషన్. సో నెక్స్ట్ జనరేషన్కి వీళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ అయితే వెళ్తారు. సేమ్ మనం ఫోల్డబుల్ ఫోన్స్లో చూసాం. ఫోల్డబుల్ ఫోన్స్ కూడా ఫస్ట్ వచ్చినప్పుడు ఇప్పటికి మీకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇది నెక్స్ట్ జనరేషన్స్కి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ అయితే వెళ్తారు. మోస్ట్లీ ఈ మోడల్ అయితే సామ్సంగ్ అయితే కంటిన్యూ చేయొచ్చు అనుకుంటున్నా ఫ్యూచర్లో. మీకు ఎలా అనిపించింది S25Edge? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.